ఏం గంగా, నీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నానని ఇప్పటికైనా తెలిసిందా? అది చూసారా చూసారా? అమ్మమ్మ, బావేదో పరీక్ష పెట్టింది అంటున్నాడు కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. మరి అదే కదా, గంగ చాలా న్యాచురల్ గా క్రియేట్ చేస్తుంది. అయినా నేను నీకు చెప్తున్నాను చూడు. డేర్, ఇది నిజం కాదా? నో యార్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రియల్, ఇట్స్ రియల్. ఓ సారీ సిస్టర్, తెలీదు కదా. ఇప్పుడు తెలిసింది కదా, ఇక పదండి. నానమ్మ, గంగ మనసులో ఉన్నది నేనే. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా ఉండు. తమ్ముడు చాలా బాగా యాక్ట్ చేసావు. గంగా, ఇదే ఫైనల్ ఎగ్జామ్గా నువ్వు ఫిక్స్ అయిపో. ఇంకా పరీక్షలు పెట్టకే, మళ్ళీ నేను నెగ్గలేను. సరేనా? పదండి. హే హే కామ్యా, ఎక్స్క్యూజ్ మీ. బాలబుజ్జులు ఇల్లు. అమ్మమ్మ, నీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే రా. అక్కడ ఏం జరిగింది? ఇదేం అర్థం చేసుకున్నాడు? ఏంట్రా బాబు, అందరు వెళ్ళి అలానే నీ మీద నమ్మకాన్ని కోల్పోతున్నానని కాదమ్మా, నా కోసం కాదు, మిగిలిన వాళ్ల కోసం, నీ మీద వాళ్లకు నమ్మకం కలగడం కోసం అడుగుతున్నాను. నాకు మాట ఇవ్వగలవా? చెప్పండి అమ్మమ్మ. దేవుడి సాక్షిగా ధైర్యేష్ వర్మతో గంగ పెళ్లి జరుగుతుందా? నా మనవరాలు గంగతో ధైర్యేష్ వర్మ పెళ్లి జరుగుతుందా? మాటివ్వమ్మా. నేను అనుకుంటున్నదే నువ్వు అడుగుతున్నావమ్మమ్మ. ఈ ఇంటి రక్తమే భావన చేసుకోవాలి, నేను కాదు, మాటిస్తున్నాను. గంగా, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందమ్మమ్మ. జరుగుతుందమ్మా. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరెన్ని ఆపే ప్రయత్నాలు చేసినా మీ మనవరాలు గంగకి ధైర్యేష్ వర్మకి పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అలాగే నీకు మాటిస్తున్నానమ్మా.
నా బంగారు తల్లి, నాకు నాకు తెలుసమ్మా నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని. నాకు తెలుసు ఈ అమ్మమ్మని నువ్వు మోసం చేయలేవని. నువ్వు నాకు మాట ఇచ్చావమ్మా, నాకంతే చాలు, అంతే చాలు, నాకంతే చాలు తల్లి, అంతే చాలు. భగవంతుడా, ఏంటి గౌరమ్మ? చెప్తాను, వెళ్ళండి. గంగా ఇటారా. ఏందమ్మా, ఏటంటావేటి? ఏం చేసావో తెలిసేసేసినావా? నీ మనసులో ఉన్న ఇట్టాన్ని చంపుకొని ఆవిడ ఇట్ట ప్రకారం మాటిచ్చావేటి? ఎవరి కోసమో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావేటి? ఈ ఇంటి కోసం నీ బతికెందుకే బండలు చేసుకుంటావు? వీళ్ళ కోసం ఇంత త్యాగం అవసరం లేదమ్మా. ఇది త్యాగం కాదమ్మా, బాధ్యత. అవునమ్మా, మనం గూడెం కాడ నుంచి బయటకు వచ్చాక మనకు ఆశ్రయం ఇచ్చింది, మనల్ని కడుపులో పెట్టి చూసుకున్నది ఆ అమ్మే. నన్ను మనోరాల కంటే ఎక్కువగా చూసుకున్నారు. నా కోసం తన బిడ్డని కూడా కాదనుకున్నారు. అందుకు ఈడ ఉండే చెయ్యాల్సిన సాయం అంతా చేస్తుండవుగా. అది అంతవరకే ఉండని, ఏదో కూడెట్టింది, ఇంతకాలం చూసిందని నీ మనసును చంపుకొని మరి ఆ పిచ్చోని చేసుకోనక్కర్లేదమ్మా. గంగా, నేను చెప్పేది వినమ్మా. సిద్ధు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడని అర్థమవుతుందది. ఆ అబ్బాయి అయితే నీ జీవితం బాగుంటుంది తల్లి. ధైర్యం చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతాదమ్మా. మీ అమ్మమ్మకి మాటిచ్చానన్న పట్టింపు పక్కన పెట్టు. ఆవిడ ఈ రోజు ఉంటాది, రేపు పోద్ది. కలకాలం కలిసి బతకాల్సింది నువ్వు. నువ్వు వాణ్ణి చేసుకుంటే సుఖంగా ఉండలేవు. సిద్ధుని చేసుకుంటేనే బాగుంటావు. గంగమ్మ, ఈ అమ్మ నీకు అండగా ఉంటాది. మీ ఇద్దరికి పెళ్లి నేను చేస్తానమ్మా. అవసరమైతే నా పానైనా ఇస్తానమ్మా. అమ్మా, అవునమ్మా, నువ్వు సిద్ధునే చేసుకోవాలి, ఆ పిచ్చని కాదు. నువ్వు అన్ని చేసుకోవడానికి ఈళ్ళలేదు. నాను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోకు. ఈ పెళ్లి ఇట్టలేదని చెప్పేయి, ఆపేయి. గౌరీ, ఇప్పుడు అర్థమైంది. నా మనవరాలిలో మార్పు నీ నుంచి వస్తోందా? మారుస్తోంది నువ్వా? ఇట్టం ఒక దగ్గర పెట్టుకుని కట్టపడకని చెప్తున్నానమ్మా. అది తప్పేనా? అది నీ కూతురు అయితే ఈ తప్పే చేయిస్తావా? స్థాయికి తగిన వాడితో వెళ్ళిపోమ్మంటావా? అది నా కూతురనే నాను అనుకుంటున్నాను. తల్లి స్థాయి చూడదు, కూతురు బాగా సుత్తాది. దాన్ని నువ్వెంత బాగుండాలని చూస్తున్నావో అర్థం అవుతోంది. అర్థమైనప్పుడు ఈ పెళ్లి ఆపేయండి. గంగమ్మకి ఏది ఇట్టమో అదే చెయ్యండి. అదే చేస్తున్నాను, తనకిష్టమైందే చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. ఏయ్, నీ ఆలోచనలతో నాకు పనిలేదే. నాకుండాది. గౌరీ, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. నా మనవరాల్ని చెడగొట్టాలని చూస్తే సహించను. దాని మనసు పాడు చేయాలని చూస్తే భరించను. తనని తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోను. నాను చెప్పాల్సింది చెప్తున్నాను. ఎవరు ఎంత బెదిరించినా ఆగను. ఏంటే? ఇదే దీని బుద్ధి. మంచిది కాదమ్మా, దీని మాట వినకు. ఏంటమ్మమ్మా,
నేను ఇందక్కడి నుంచి అంతా చూస్తూనే ఉన్నాను. గౌరీ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. గంగకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గ్రహించే మాట్లాడింది కదా. మన ఇంటికి గ్రహణం పట్టకూడదని హెచ్చరిస్తుంది. ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తేనే కదా గంగ హ్యాపీగా ఉంటుంది. ఏయ్! అమ్మమ్మ, చంపేస్తాను. ఏమనుకుంటున్నావే? ఆ? అంతా ఏకమై నాటకాలు ఆడుతున్నారా? అయ్యో లేదమ్మమ్మా. ఉన్నా సరే మీ ఎత్తులు మీ పన్నాగాలు నా దగ్గర పనిచెయ్యవు. జగదీశ్వరి, అల్లాటప్పగా కనపడుతున్నానా? అల్లాడించేస్తా. గొడవ లేకుండానే గాల్లో కలిపేస్తా. జాగ్రత్త. ఇంకోసారి నా మనవరాలు జోలికొస్తే ఇంక మాటలుండవు. బుద్ధిగా ఉంటే ఉంటాను, లేదంటే ఉండను. గుర్తుపెట్టుకోండి. ఏయ్, ఈ పెళ్లి జరుగుతుంది, జరిపిస్తా. హ. చూసావా గౌరీ, ఏదో నువ్వు మాట్లాడింది న్యాయంగా ఉంది కదా అని నీ వైపు మాట్లాడదామని వస్తే నా చెంప పగలగొట్టింది. న్యాయం ఎక్కడుంది? పదండి. నాను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ జీవితం నీ ఇట్టం. నాను చెప్పినట్టు సెత్తే బావుంటావు, కాదంటే నీ కర్మ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం ఆలోచించావు? తెలియడం లేదు సిద్ధు. ఇంకానా? ఇంత జరిగిన తర్వాత కూడానా? గంగోత్రి, మీ అమ్మగారే మనల్ని పెళ్లి చేసుకోమని చెప్పిన తర్వాత కూడా మీ అమ్మమ్మ గారి గురించి ఆలోచిస్తావేంటి? ఇంకా ఏం తెలియని అయోమయంలో ఉంటావేంటి? అలా చూస్తావేంటి? ఇది నీ జీవితం. నీ ఇష్ట ప్రకారం మలుచుకునే హక్కు నీకుంది. ఒకరి ఇష్టం గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. అసలు ఇదంతా నీకు తర్వాత చెప్తాను. అంటే ఎలానో. ప్లీజ్, అర్థం కాని మాటలు మాట్లాడుకో. ఇది ఆట కాదు, మనిద్దరి లైఫ్. కాదని నేను చెప్పలేదుగా. అవునని ఒప్పుకోవట్లేదుగా. మాట్లాడవేంటి? నీ మనసులో నా మీదున్న ప్రేమను బయట పెట్టాక కూడా ఈ మౌనం ఎందుకు? ఇంత కష్టం నీకెందుకు? ఎందుకు నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి నేను పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. లేదంటే జరిగేది వేరుగా ఉండేది. సిద్ధు, గంగోత్రి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే. డైరెక్ట్గా మీ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చేసుకోనని చెప్పి. అలా చెప్పేదాన్నే అయితే ఇంతవరకు ఆగను కదా సిద్ధు. అమ్మమ్మకు ప్రమాణం చేయకముందే చెప్పేసి ఉండేదాన్ని కదా. అయితే ఇక చెప్పనంటావా? ఈ పెళ్లి ఆపనంటావా? ధైర్యనే చేసుకుని మనసు చంపుకుని నరకం అనుభవిస్తానంటావా? అలా మాట్లాడుకు సిద్ధు. అరే, నన్ను మాట్లాడొద్దంటావేంటి? నువ్వు చెప్పకపోతే జరిగేది ఇదే కదా. కాదు. ఎలా చెప్తున్నావు? నాకు కూడా తెలీదు. అదిగో మళ్ళీ నీకే ఒక క్లారిటీ లేకపోతే ఎలా గంగోత్రి? ఎలానో ఈ పెళ్లి మాత్రం జరగకూడదు సిద్ధు. అమ్మమ్మకు నేను మాటిచ్చినట్టు అసలు గంగ ధైర్యని చేసుకోవాలి. తనే ఇంటి వారసురాలు కావాలి. అలా జరగాలన్నా నువ్వు ఆవిడ మనవరాలు కాదని చెప్పాలి. చెప్తే మంగ ఊరుకోదు కదా సిద్ధు.
అసలు గంగ కోసం నువ్వు వెయిట్ చేస్తే ఈ పెళ్ళి ఆగదుగా గంగోత్రి. ఆగాలి. ఇలా మొండిగా ఉంటే ఇక కష్టం. ఇది మొండితనం కాదు సిద్ధు, నీ మీద ఉన్న నమ్మకం. ప్రతిసారి నమ్మకమే పనిచేస్తుంది అనుకోకు. నాకు వేరే దారి లేదన్నప్పుడు అట్టగే అనుకుంటాను, అంతే. దీనికి ఇక అంతమే లేదా? సమయం లేదు గంగోత్రి. ఆ దేవుడు అట్టగే ఆడుకుంటాడు. మంచి చేయడం కోసమే నేను ఇంటికొచ్చాను, ఆయనే కాపాడతాడు. గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం పెడితే ఎలా గంగోత్రి? దిక్కులేని వారికి ఆయనే దిక్కు కదా సిద్ధు. గంగోత్రి, నేనేం చెప్పలేను. గంగోత్రి, చా! గంగవి కాదని నువ్వే అనుకుంటున్నావా? అసలు గంగవి నువ్వే అన్న విషయం నీకే తెలియక ఏం దొరికావే. ఇక నిన్నొక ఆట ఆడిస్తాను చూడు. ఎవరెన్ని ఆపే ప్రయత్నాలు చేసినా మీ మనవరాలు గంగకి ధైర్యేష్ వర్మకి పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అలాగని నీకు మాటిస్తున్నానమ్మా. శభాష్ గంగోత్రి, ఎంత గొప్ప నటివే నువ్వు. మహానటినే మించిపోయావు. ఈ పొగడ్తలు దేనికో? ఇక దేనికి? నువ్వు గంగవు కాదన్న దానికి. ఆ మాట అనేది నువ్వేనా? నీ నోటే విన్నానుగా. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ తోడు, అభద్రం మాత్రం కాదు. ఏం వేషాలుగా ఉందా? ఇక ఆపవే నీ వేషాలు. నీ జోడితో మీరు మాట్లాడుకున్న మాటలు నా చెవిన పడ్డాయి. మాట్లాడిందంతా వినేసిందా? నువ్వు గంగవు కాదని తెలిసిపోయింది. అమ్మా, ఎంత బిల్డప్ ఇచ్చావు. నువ్వు జమీందారువి కాకపోయినా ఎంత సీనేసావే, నన్నెంత ఆడుకున్నావే. మేమేదో సరదాగా మాట్లాడుకున్నావు, అది నిజమని నువ్వు నమ్మితే నేనేం చేయలేను. అబ్బో, ఇంకా నా చెవిలో పువ్వులు పెట్టాలని చూడు గంగోత్రి. ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకోలేని వెర్రిదాన్ని కాదు. ఐ నో నువ్వు గంగవి కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నదే నిజం. కాకా హోటల్లో కప్పులు కడుక్కునే దానివి నీకంత ఆశ పుట్టేసిందే. ఏకంగా జమీందార్ పోస్ట్కే ఎసరు పెట్టేశావు. మా బావకే ఎరు వేసేసావు. మళ్ళీ నీ తోడు దగ్గర నంగనాచి కబుర్లు చెప్తున్నావు. కర్ర విరక్కుండా పాము చావకుండా వాణ్ణి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అంతా డబ్బు కోసమే కదా. నువ్వెంత డబ్బేసినా ఇందులో ఏ ఒకటి నిజం కాదు. కాకుండా చేయగలిగే సముద్రాలువేగా. నన్నే బురుడి కొట్టించిన కేడివిగా. నీ సంగతి నాకు తెలీదా? తెలిస్తే ఇప్పుడు ఏం చేద్దావు? వెళ్ళి నన్ను గంగని కాదు అని చెప్తావా? చెప్పుకో. నువ్వు కాదు కదా, నాన్నే వెళ్ళి చెప్పినా అమ్మమ్మ నమ్మదు. తెలుసుగా, అందుకే ఈసారి తెలివిగా ప్రవర్తిద్దాం అనుకుంటున్నాను. చెప్పాలనుకోవడం లేదు. మా బావతో నీ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను.